Hello friends, very warm welcome to SM Study Hub Physics course. ఫ్రెండ్స్, ఈ ఫిజిక్స్ కోర్సులో మీకు కంప్లీట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా సరే అయితే ఆర్ఆర్బి ఆర్ ఎస్ఎస్సి ఏపీపీఎస్సి పోలీస్ కానిస్టేబుల్ సో ఇలా ఏ ఎగ్జామినేషన్కైనా సరే యూజ్ అయ్యే విధంగా ఈ కోర్స్కి సంబంధించిన ప్రతి లెసన్ కూడా డిజైన్ చేయబడింది. ఇక్కడ మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. దీంతోపాటు ప్రతి 3 లెసన్స్కి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ అనేది మిగిలినటువంటి 3 లెసన్స్ ఏవైతే ప్రీవియస్గా మనం కండక్ట్ చేసుకున్నామో వాటికి సంబంధించి ఒక రివిజన్ టైప్లో ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ తీసుకుంటాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవైతే ఉన్నాయో సో అదేవిధంగా లెసన్కి సంబంధించిన ఓవర్వ్యూ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తూ మనము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా సిలబస్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకున్నారు కాబట్టి సో మీరు చూసే ఉంటారు. ఓకే, లేదనుకుంటే ఒకసారి మీకు పక్క స్లైడ్లో కనిపిస్తుంది కదా, సో పక్కన సో అక్కడ ఒకసారి మీరు సిలబస్ అంతా ఒకసారి ఓవర్వ్యూ చూసుకోండి. సో ఫస్ట్ దీనికి సంబంధించి మనం నేర్చుకోబోయే పాఠం వచ్చేసరికి యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ ఎర్రర్స్. ఓకే, సో యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ ఎర్రర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మనము ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే అందులో ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గత సంవత్సరంలో జరిగినటువంటి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ తీసుకున్నా లేకపోతే క్రితం జరిగినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ తీసుకున్నా ఇవన్నిటికీ కూడా మనకి జనరల్ సైన్స్లో ఫిజిక్స్కి సంబంధించి వచ్చినటువంటి క్వశ్చన్స్లో డిఫరెంట్ సెట్స్లో యూనిట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, డైమెన్షనల్ ఫార్ములాస్ అడిగాడు. సో ఇలాగా ఈ లెసన్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే, సో ఇక్కడి నుంచి మనము అట్లీస్ట్ 2 బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో క్లియర్గా ఈ లెసన్కి సంబంధించి ఓవర్వ్యూ ఏంటి, సో అదేవిధంగా మనము కంప్లీట్గా ఇందులో నేర్చుకోబోయే అంశాలు ఏంటి, సో అదేవిధంగా మనము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాము. ఎటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్స్లో రావచ్చు అనేది కంప్లీట్గా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ ఎర్రర్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో అయితే ఇందులో ఫస్ట్ మనము యూనిట్స్, మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఏంటి, సో దాన్ని ఎలా మనము ఓవర్కమ్ చేయొచ్చు, ఈ విషయాలు తెలుసుకుందాం. ఓకే, సో బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం స్టూడెంట్స్ మీకు అర్థమయ్యే విధంగానే క్లాసెస్ ఉంటాయి. కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ క్లాసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ మనకి జనరల్గా భౌతిక రాశులు అనేటటువంటివి ఉంటాయి. యూనిట్ గురించి తెలియాలి అంటే అసలు భౌతిక రాశి అనేది తెలియాలి. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ లేదా భౌతిక రాశి. సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, దాని గురించి తెలిసినట్లయితే మనకి అసలు ఎటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి అనే అంశము అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఫిజికల్ క్వాంటిటీ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఫిజికల్ క్వాంటిటీ అనేది ఏదైనా కావచ్చు, దాన్ని ఒక నంబర్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఒక యూనిట్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదనుకుంటే దాని యొక్క పరిమాణాన్ని బట్టి చెప్పచ్చు, అది ఎగ్జిస్ట్ అయి ఉంది అని మనం చెప్పగలం. ఓకే, సో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఒక పదార్థము ఎగ్జిస్ట్ అయి ఉంది అని మనం చెప్పగలిగితే విచ్ కెన్ బి మెజర్డ్, దాన్ని మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీ అని చెప్తాం. కాబట్టి ఎనీథింగ్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని సింపుల్గా మనం చెప్పచ్చు. ఓకే, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక పదార్థము ఎగ్జిస్ట్ అయి ఉంది అని మనం చెప్పగలిగితే దాన్నే ఫిజికల్ క్వాంటిటీ అంటాం, ఖచ్చితంగా మనం ప్రూవ్ చేయగలిగితే. ఓకే, సో ఇందులో డిఫరెంట్ టైప్స్లో మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటండి, విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో మరి ఈ ఫిజికల్ క్వాంటిటీ లేదా భౌతిక రాశి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, భౌతిక రాశి మీకు అక్కడ పదంలోనే కనిపెడుతుంది చూడండి, భౌతిక రాశి. ఓకే, అంటే మనకి భౌతికంగా దాని ఎగ్జిస్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో అది ఉంది అని మనం గ్రహించగలం, దాన్ని ఏమంటామంటే
భౌతిక రాశి అని పిలుస్తాం. సో అంటే అది ఎగ్జిస్ట్ అయి ఉంది అని మనము చెప్పగలం అనమాట. అందువల్ల దాన్ని భౌతిక రాశి అన్నాం. మరి అటువంటి భౌతిక రాశులు ఎన్ని రకాలు, ముఖ్యమైనటువంటి రకాలు ఏంటి తెలిస్తే అప్పుడు మనము వాటి నుంచి ఏ ఏ రాశులు ఉంటాయి, అందులో ఎటువంటి కేటగిరీస్ ఉంటాయనేది తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ భౌతిక రాశుల్లో ఉన్న రకాలు ఏంటి అంటే, ఫస్ట్ ది ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకే, ఫండమెంటల్ ఆర్ ప్రైమరీ లేదా బేస్ ఏదైనా ఒకటే. ఓకే, అంటే ప్రాథమికమైనటువంటివి. ఓకేనా, అంటే ముఖ్యంగా లెంగ్త్, మాస్, టైము ఇటువంటివి తీసుకున్నట్లయితే ముఖ్యంగా లెంగ్త్ ఎల్, మాస్ ఎమ్, టైము టీ, ఇవి తీసుకున్నట్లయితే వీటిని ప్రాథమికమైనటువంటి భౌతిక రాశులు అని చెప్పచ్చు. లెంత్, మాస్, టైం. ఎందుకంటే ఇవి ఇతర రాశుల మీద డిపెండ్ కావు. వీటిని బట్టే మిగిలిన రాశులు మనము డిరైవ్ చేయగలం అనమాట. కాబట్టి వాటిని ఏమంటారంటే సెకండరీ లేదా డిరైవ్డ్ క్వాంటిటీస్ అని పిలుస్తారు. ఓకే, సెకండరీ ఆర్ డిరైవ్డ్ క్వాంటిటీస్. ఓకేనండి, డిరైవ్డ్ క్వాంటిటీస్. ఓకే, ఫస్ట్ ప్రాథమిక రాశులు అంటే ఏంటంటే ఇండివిజువల్గా దాని ఎగ్జిస్టెన్స్ని మనము తెలపగలము. ఓకే, సో లెంగ్త్ ఇంత పొడవు ఉంది అనే దాన్ని మనము చెప్పగలము. ఇంత ద్రవ్యరాశి ఉంది, మాస్, మనము చెప్పగలం. అలాగే టైం, సమయాన్ని మనము చెప్పగలం. ఓకే, సమయాన్ని చెప్పడానికి వేరే దేన్ని మనము ఆధారం చేసుకోగల, సమయం ఎంత అయింది అని మనం కంప్లీట్గా చెప్పగలం. అంటే దానంతట అదే దాన్ని ఎగ్జిస్టెన్స్ని నిరూపించుకోవడానికి ఇంకొక దాని మీద ఆధారపడదు. ఓకేనా, లెంగ్త్, మాస్, టైము ఇవి ప్రాథమికమైనటువంటివి. మరి డిరైవ్డ్ అంటే ఏంటి? డిరైవ్ అంటే మీన్ ఏంటంటే ఒకదాన్ని ఉపయోగించి రెండవ దాన్ని చెప్పగలం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము వైశాల్యం తీసుకోవాలి. ఓకే, వైశాల్యం గురించి చెప్పాలంటే పొడవు ఇంటూ వెడల్పు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చతురస్రాకార వైశాల్యం లేదా దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలంటే ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. ఓకేనా, సో పొడవు వెడల్పు తెలిస్తే మనకు వైశాల్యం తెలుస్తుంది. ఓకే, కాబట్టి పొడవుని లెంత్లో చెప్తాం, వెడల్పుని లెంత్లో చెప్తాం. సో అంటే పొడవు అనే దాన్ని రెండు రకాలుగా యూస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? ఏరియా, వైశాల్యాన్ని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఏరియా అనేది డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుంది. ఓకే, సో డిరైవ్డ్ క్వాంటిటీ ఏ విధంగా డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుందండి? ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీ అయినటువంటి లెంగ్త్ మీద ఆధారపడి ఏరియా అనే దాన్ని డిరైవ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ తీసుకుందాం. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ తీసుకుంటే ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి క్యూబ్ వాల్యూమ్ తీసుకుంటే, సో దిస్ ఇస్ ద క్యూబ్. ఇక్కడ ఏమవుతుంది? పొడవు, వెడల్పు, ఎత్తు, ఇలాగా మూడు రకాలైనటువంటి ప్రమాణాలను తీసుకుంటాం క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, పొడవుని ఎల్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఎల్. అలాగే వెడల్పుని కూడా ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే ఎత్తు, హైట్ని కూడా ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే మనము మీటర్లోనో సెంటీమీటర్స్లోనో సో ఆ మెజర్మెంట్ అక్కడ ఉండేటటువంటి స్థాయిని బట్టి మనము కొలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ లెంగ్త్ 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 అంటే లెంగ్త్ అనే ఫ్యాక్టర్ని 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ ఇలా మనకి రిక్వైర్డ్ ఎన్నిసార్లు అవసరమో దాన్ని బట్టి మనము ఒక పారామీటర్ని డిరైవ్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక దాన్ని తీసుకొస్తున్నాం. ఓకే, ఒక దాన్ని ప్రూవ్ చేస్తున్నాం ఎంత అనేటటువంటి మనకు కావాల్సిన ఆన్సర్ని తీసుకొస్తున్నాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? లెంగ్త్ ఇంటూ లెంగ్త్ ఇంటూ లెంగ్త్, దిస్ ఈజ్ ఎల్ క్యూబ్. ఓకే, ఎల్ క్యూబ్. ఇది వాల్యూమ్ అంటారు దీన్ని, ఘన పరిమాణం. సో ఇప్పుడు అర్థమైందండి. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీకు డైమెన్షనల్ ఫార్ములా ఇదే విధంగా ఫామ్ అవుతుంది.
డైమెన్షనల్ ఫార్ములా ఇదే విధంగా ఫామ్ అవుతుంది. చాలా చాలా ఈజీ. డైమెన్షనల్ ఫార్ములా తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి, లెంగ్త్ అనేది 3 సార్లు మనము తీసుకున్నాం కాబట్టి ఇక్కడ L³ వచ్చింది. ఈ దేనికైనా సరే డైమెన్షనల్ ఫార్ములా రాసేటప్పుడు L, M, T అనే 3 ప్రాథమిక ప్రమాణాలను తీసుకుంటాం. అంటే ప్రాథమికమైనటువంటి ఈ రాసుల్ని బట్టి మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ లెంగ్త్ అనేది 3 టైమ్స్ తీసుకున్నాం, L³. ఓకే, M అనేటటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉందా? లేదు కాబట్టి M⁻0. ఓకే, అలాగే టైం అనేది లేదు కాబట్టి T⁻0. ఓకే, సో ఇవి జీరోసే కాబట్టి సింపుల్గా మనము L³ అని చెప్పొచ్చు. దీన్నే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఫండమెంటల్ క్వాంటిటీ అయితే దేని మీద డిపెండ్ కాకుండా దాని ఎగ్జిస్టెన్స్ని అది చెప్పుకునేది ఫండమెంటల్ క్వాంటిటీ, ప్రాథమికమైనటువంటి రాశి. ద్వితీయ రాశులు డిరైవ్డ్ క్వాంటిటీస్ ఏమవుతాయంటే ఉన్నటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద ఆధారపడి లేదా ఫండమెంటల్ క్వాంటిటీస్ని యూజ్ చేసుకుని వీ కెన్ డిరైవ్ ద క్వాంటిటీ. ఓకే, దాన్ని ఏమంటామంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ అని చెప్తాము, లేదా ఆధార రాశులు అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి మీకు ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏంటి, అలాగే డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫండమెంటల్ క్వాంటిటీకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి తెలుసుకుందాం. తర్వాత డిరైవ్డ్ క్వాంటిటీస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, మీకు ఆల్రెడీ లెంగ్త్, మాస్, టైము అనేవి ఆల్రెడీ చెప్పా. ఓకే, లెంగ్త్, మాస్, టైం. ఓకే, సో వీటితో పాటు ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ఓకే, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఈ 6 కూడా ప్రాథమికమైనటువంటి రాశులు. ఓకే, లెంగ్త్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ ఇవి ప్రాథమికమైనటువంటి ఫండమెంటల్ క్వాంటిటీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ది డిరైవ్డ్ క్వాంటిటీస్ అండి. సో వాట్ ఆర్ ద డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా ఏ విధంగా డిరైవ్డ్ క్వాంటిటీస్ని మనం నిర్వచించవచ్చు అనేది ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం తీసుకున్నామండి. ఏరియా, ఘనపరిమాణం వాల్యూమ్, అలాగే ఇంకా మనము ఎనర్జీ గురించి చెప్పుకోవచ్చు, పవర్ గురించి చెప్పుకోవచ్చు. సో అంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ చాలా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎందుకు అంటే మనము ఈ ప్రాథమికమైనటువంటి వాటిని యూజ్ చేసుకుని వీటిని ఏ రకంగా ఉపయోగించుకొని వాటికి పేర్లు పెడతామో సో అవన్నీ కూడా డిరైవ్డ్ క్వాంటిటీస్కి వస్తాయి. కాబట్టి డిరైవ్డ్ క్వాంటిటీస్ని మీరు ఈజీగా గుర్తించవచ్చు. ఓకే, సో ఇక్కడికి మీకు ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏంటి, డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ అనేది ఏ విధంగా అర్థమవుతుంది ఏంటి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే కోర్స్ పర్చేస్ చేశారో మీకు ప్రతి రిపోర్టు కూడా అంటే మీరు ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేశారా, సెకండ్ లెసన్ కంప్లీట్ చేశారా, అదేవిధంగా అసైన్మెంట్స్ ఇన్ కేస్ ప్రజెంట్ అయ్యి ఉంటే అసైన్మెంట్స్ అటెంప్ట్ చేస్తున్నారా, అదేవిధంగా ఎగ్జామినేషన్స్ మీకు ఎన్ని వాల్యుయేషన్స్ మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు అక్కడ మీ డాష్ బోర్డ్లో చూపించబడుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఈమెయిల్ ఐడి కింద ఈ వీడియో క్రింద ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో లేదనుకుంటే మన కాంటాక్ట్ అస్ పేజ్లో కూడా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా లైవ్ చాట్ నుంచి అయినా మీరు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి సప్లిమెంటరీ క్వాంటిటీస్ అండి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్. సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్ కావు, డిరైవ్డ్ క్వాంటిటీస్ కావన్నమాట. అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటివి కాదు. అటువంటి దాన్ని ఏమంటామంటే సప్లిమెంటరీ క్వాంటిటీస్ అంటాం.
అంటే అదర్ దాన్ దీస్ 2 టైప్స్ ఆఫ్ క్వాంటిటీస్, దాన్ని ఏమంటామండి సప్లిమెంటరీ క్వాంటిటీ అని చెప్పి. సప్లిమెంటరీ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఒకటి ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ అండి. ఓకే, గుర్తుంచుకోండి. మ్యాక్సిమం మీకు ఈ ఫండమెంటల్ డెరైవ్డ్ క్వాంటిటీస్ని గురించి అడుగుతుంటాడు, బట్ సాలిడ్ యాంగిల్, ప్లేన్ యాంగిల్ అనే సప్లిమెంటరీ క్వాంటిటీస్ గురించి చాలా చాలా తక్కువ అడుగుతాడు. సో జస్ట్ దానికి సంబంధించి అసలు సప్లిమెంటరీ క్వాంటిటీ అంటే ఏంటి అనేది గుర్తుంచుకోండి. సో వీటికి సంబంధించి తీసుకుంటే ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ అనేటటువంటివి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. ఓకే ఓకే ఈ 3 రకాలు ఏవైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయో, డిరైవ్డ్ క్వాంటిటీస్ ఉన్నాయో, సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉన్నాయో, ఈ 3 కూడా మీకు దేన్ని బట్టి డిసైడ్ చేసినవి అంటే మెజర్మెంట్ని బట్టి. ఓకే, బేస్డ్ ఆన్ దేర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్, అంటే దాని యొక్క ప్రమాణాలని అలాగే కొలతలని బట్టి మనము ఈ పేర్లతోటి మనము వీటిని అరేంజ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో అంటే వీటిని కొలిచే విధానాన్ని అలాగే వీటిని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి యూనిట్స్ని బట్టి మనము ఈ 3ని ఒక కేటగిరీలో చెప్తాం. ఓకే, ఈ 3 ఏంటండి ఫండమెంటల్, డిరైవ్డ్ అండ్ సప్లిమెంటరీ. నెక్స్ట్ వచ్చేసరికి స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్కేలార్ క్వాంటిటీస్, వెక్టర్ క్వాంటిటీస్ అనేది మీకు ఫిజిక్స్ చాప్టర్స్ కంప్లీట్ అయ్యే ఎండింగ్ వరకు కూడా మీకు ఎక్కడ ఒక చోట వస్తూనే ఉంటుంది. వాట్ ఈస్ ద స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ. మీకు ఏ డిరైవ్ క్వాంటిటీ తీసుకున్నా అది స్కేలారా వెక్టర్ అనేది మళ్ళీ ఇక్కడికి అడుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, డిరైవ్డ్ క్వాంటిటీస్ ఏదైనా తీసుకోవచ్చు మళ్ళీ, ఎయిదర్ ఇట్ ఈస్ అ స్కేలార్ ఆర్ ఇట్ ఈస్ వెక్టర్. ఓకే, సో ఫస్ట్ తీసుకుంటే అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టర్ అంటే ఏంటి. మరి ఇది యూనిట్స్ని బట్టి అలాగే మెజర్మెంట్స్ని బట్టి నిర్ణయించినప్పుడు ఈ స్కేలార్ని, వెక్టర్ని ఎలా నిర్ణయించారండి? స్కేలార్ని, వెక్టర్ని ఏ విధంగా నిర్ణయించారు అంటే వీటి యొక్క డైరెక్షన్స్ని బట్టి అలాగే మ్యాగ్నిట్యూడ్ని బట్టి. ఓకే, దీని యొక్క దిశ, పరిమాణము, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒకటి స్కేలార్, ఇంకొకటి వెక్టర్ అని చెప్పారు. ఓకే, స్కేలార్ అంటే అదిశ రాశి, అదిశ రాశి. అలాగే వెక్టర్ అంటే సదిశ రాశి. ఓకేనండి, దిశ, పరిమాణము ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ మనకి స్కేలార్ని, వెక్టార్ని గురించి తీసుకొచ్చారన్నమాట. ఇంకొక కేటగిరీ ముఖ్యమైనటువంటివి ఏంటి, ఒకటి దిశ, ఇంకొకటి పరిమాణం. ఓకే, సో ఈ రెండు తీసుకున్నట్లయితే స్కేలారు, వెక్టర్. ఓకే, వెక్టర్కి వచ్చేసరికి దిశ ఉంటుంది, అంటే డైరెక్షన్ ఉంటుంది. పరిమాణం, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే ఏ భౌతిక రాశికైతే దిశ మరియు పరిమాణము రెండూ కలిగి ఉంటాయో దానిని వెక్టార్ క్వాంటిటీ అని చెప్తాం. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ అనేది ఉండదు. అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, డైరెక్షన్ ఎగ్జిస్ట్ అయి ఉండదు. ఓకేనా, మీకు ఇలా టేబులర్ ఫామ్లో ఎందుకు చెప్తానంటే చాలామంది స్కేలార్కి, వెక్టర్కి అంటే అదిశ రాశికి, సదిశ రాశికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అయిపోయి మీకు ఇక్కడ తప్పు చేసే అవకాశం ఉంటుంది. సింపుల్, ఒకటి గుర్తుంచుకోండి, స్కేలార్ అంటే అదిశ రాశి. ఓకే, అదిశ రాశి అంటే దిశ లేని రాశి అని అర్థం. ఓకే, అదిశ రాశి అంటే దిశ లేని రాశి కాబట్టి దానికి ఉన్నదేంటి, పరిమాణం. ఓకేనా, పరిమాణం అనేది ఉంటుంది స్కేలార్ క్వాంటిటీకి. స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశి. ఓకే, దిశ లేదు, పరిమాణం ఉంది. ఓకేనా, ఇంకొకటి వెక్టార్ క్వాంటిటీ. ఓకే, వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటండి, దిశ, పరిమాణం రెండూ కలిగిన భౌతిక రాశి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, కంప్లీట్గా ఇక్కడ భౌతిక రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, దిశ, పరిమాణం రెండూ కలిగినటువంటి రాశి, భౌతిక రాశి ఏదైతే ఉందో దానిని మనము వెక్టర్ క్వాంటిటీ అని చెప్తాం. ఓకే, సింపుల్. ఇక వీటి డెఫినేషన్స్ చెప్పుకున్నాం, మరి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే
కంప్లీట్గా వీటి గురించి ఇంకొంచెం క్లారిటీ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఫస్ట్ స్కేలార్కి చూద్దాం. స్కేలార్ అంటే ఏంటండి? మనకి డైరెక్షన్ ఉండకూడదు, బట్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, టైం తీసుకోండి. సమయానికి ఒక పరిమాణం ఉంది. అంటే సమయం ఎంత అయింది? ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలైంది, 2 గంటలైంది, 3 గంటలైంది, సో ఉదయం 10:30 అయింది. ఇలా మనము సమయాన్ని ఒక పరిమాణంతో మనం ఎగ్జిస్టెన్స్ని చెప్తాం. కానీ ఒక డైరెక్షన్ ఉందా? దానికి లేదు. ఒక డైరెక్షన్ అనేది మీకు ఇక్కడ కనిపించదు సమయానికి. కాబట్టి దాన్ని ఏమని చెప్తామండి? మనము స్కేలార్ క్వాంటిటీ అని చెప్తాం. ఓకే, సమయము స్కేలార్ క్వాంటిటీ అంటే అదిశ రాశి. ఓకే, గుర్తుంచుకోండి. ఓకేనా? అలాగే వాల్యూమ్, ఘనపరిమాణం, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఘనపరిమాణం అనేది అదిశ రాశి. ఓకే, ఘనపరిమాణం అదిశ రాశి. ఎందుకు అదిశ రాశి ఇక్కడ? ఇది దీని యొక్క వాల్యూమ్ని, అంటే ఘన పరిమాణాన్ని గురించి చెప్తుందంటే దీని యొక్క పరిమాణం ఎంత ఉందనేది చెప్తుంది. కానీ దీనికి ఏమైనా డైరెక్షన్ ఉందా? ఇటువైపున లేదనుకుంటే ఈ పై వైపు, ఇటువైపు, ఇలాగా ఈ డైరెక్షన్లో ఎంత, ఈ డైరెక్షన్లో ఎంత అని డిఫరెంట్గా ఏమైనా ఉందా? లేదు. టోటల్గా వాల్యూమ్ని దాని ఎగ్జిస్టెన్స్ ప్రకారం చెప్తాం, అంతే తప్ప దానికి ఒక డైరెక్షన్ అనేది చూపించాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఓకేనండి, ఘనపరిమాణం అనేది స్కేలార్ క్వాంటిటీ, అదిశ రాశి. అర్థమవుతుందా? ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో భౌతిక రాశుల్లో మనకి ముఖ్యంగా 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి మెజర్మెంట్స్ని బట్టి, యూనిట్స్ని బట్టి, ఇంకొకటి దిశా పరిమాణాలని బట్టి. సో మనం ఇప్పుడు సెకండ్ కేటగిరీలో చెప్పుకుంటున్నాము. అందులో అదిశ రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎగ్జాంపుల్ టైం తీసుకున్నాను, అలాగే వాల్యూమ్ తీసుకున్నాను, అలాగే మీరు ఏరియాని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏరియాకి కూడా మనకి డైరెక్షన్ అనేది ఉండదు. ఏరియా ఇంత ఏరియా ఆక్యుపై చేసింది అంటాం, ఈ డైరెక్షన్లో ఈ ఏరియా ఆక్యుపై చేసింది అని చెప్పరు. ఓకేనా? సో ఏరియా కంప్లీట్గా ఒక వర్డ్లో చెప్తాం, ఏరియా ఎంత ఉంది అనేది చెప్తాం తప్ప దానికి డైరెక్షన్లో మనము మాట్లాడాం. ఓకే, అలాగే పని లేదా వర్క్ని మనము డిఫైన్ చేయొచ్చు. ఎంత వర్క్ జరిగింది, ద అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డిఫైన్డ్, బట్ వీ కాంట్ షో ద డైరెక్షన్ ఆఫ్ ద వర్క్. ఓకే, మనము వర్క్ని ఎంత వర్క్ జరిగింది అనేది మనం చెప్పొచ్చు, కానీ ఏ డైరెక్షన్లో ఆ వర్క్ జరిగింది అనేది చెప్పలేం. ఓకే, కాబట్టి వర్క్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇంకొకటి ఛార్జ్. ఓకేనండి, ఛార్జ్, ఆవేశం. ఛార్జ్ అనే దాన్ని మనము మెజర్ చేయగలం, విచ్ కెన్ బి మెజర్డ్. అంటే మెజర్ చేయగలం అంటే అర్థం ఏంటి? దానికి ఒక పరిమాణం ఉందని అర్థం. ఓకేనా? కానీ దానికి డైరెక్షన్ అనేది ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో ఛార్జింగ్ పెట్టారు. అప్పుడు ఏమవుతుంది? బ్యాటరీ అనేది 80% ఛార్జ్ అయింది, 70% ఛార్జ్ అయింది, లేదా 20% లో ఛార్జ్లో ఉంది. సో ఇలాగా బ్యాటరీకి సంబంధించి ఛార్జ్ ఆవేశం. సో అది అక్కడ దాని యొక్క స్టేటస్ని ఇండికేట్ చేస్తుంది, అది ఎంతవరకు ఛార్జ్ అయింది అనేది. ఓకే, అక్కడ కూడా మీకు ఉండేది ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోనే. ఓకే, అయితే ఆ ఛార్జ్ని మనము డిఫైన్ చేయగలం తప్ప దానికి ఒక డైరెక్షన్ని చెప్పలేం. కాబట్టి ఏమవుతుంది? ఇది కూడా ఒక స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్గా దానికి డైరెక్షన్ ఉన్నట్లయితే వెక్టార్, డైరెక్షన్ లేనట్లయితే స్కేలార్. ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్షన్ ఉంటే వెక్టార్, డైరెక్షన్ లేకపోతే స్కేలార్. మ్యాగ్నిట్యూడ్ రెండింటికి ఉంటుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ రెండింటికి ఉంటుంది. డైరెక్షన్ ఉంటే వెక్టారు, లేకపోతే స్కేలార్. సింపుల్. ఓకేనండి, మరి వెక్టార్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ ఎగ్జాంపుల్, స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్. ఓకేనా? స్థానభ్రంశం అనేది వెక్టార్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఎందుకు
వెక్టార్కి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది అంటే పాయింట్ ఏ నుంచి ఒక కార్ అనేది ఓకే ఇలా బయలుదేరి ఇక్కడ ఉన్న పాయింట్ బికి చేరింది అనుకుందాం. ఓకే, ఇనీషియల్గా దీని స్థానం ఎక్కడ? పాయింట్ ఏ దగ్గర. తర్వాత ఫైనల్ పాయింట్ ఎక్కడ? పాయింట్ బి దగ్గర. స్థాన భ్రంశము డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇక్కడి నుంచి మారి ఇక్కడికి రావడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉందా? ఇది లేదు, ఇక్కడికి వచ్చింది. ఓకే, అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది. ఓకే, ఇక్కడ మనం దీని యొక్క డైరెక్షన్ చెప్తున్నాం. ఏ నుంచి బి ఉన్న డైరెక్షన్కి ఇక్కడ ఒక వస్తువు దాని స్థానాన్ని మార్చుకుంది. ఏ నుంచి బి ఉన్న డైరెక్షన్కి ఒక వస్తువు దాని యొక్క స్థానాన్ని మార్చుకుంది కాబట్టి స్థాన భ్రంశము డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం. సో ఇక్కడ డైరెక్షన్ చెప్తున్నాము. అలాగే మరి మ్యాగ్నిట్యూడ్ ఏది సార్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది మనము మెజర్ చేయొచ్చు. ఓకే, కాబట్టి విచ్ కెన్ బి మెజర్డ్ అండ్ విచ్ కెన్ డిఫైన్ ద డైరెక్షన్ ఆల్సో. కాబట్టి దిస్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, స్థాన భ్రంశం అనేది వెక్టర్ క్వాంటిటీ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా? సో ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీ అందరికీ తెలుసు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఒక డైరెక్షన్ ఉంటుంది దానికి. ఓకే, సో అంటే దాని వైపు ఆకర్షించేది లేదా దాని నుండి వికర్షించేది, అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది. ఏదైనా ఆకర్షణ లేదా వికర్షణ ఆ ఫీల్డ్కి సంబంధించి. అలాగే ఆ ఫీల్డ్ యొక్క కాన్సన్ట్రేషన్ని బట్టి దానికి కొంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వెక్టర్ క్వాంటిటీ కింద తీసుకోవచ్చు. అలాగే వెయిట్. ఓకే, వెయిట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ వెయిట్ అండి. వెయిట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. వెయిట్ అంటే ఏంటి? భారము. ఓకే, వెయిట్ అంటే భారము. వెయిట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. ఎందుకు వెయిట్ని వెక్టర్ క్వాంటిటీ అని చెప్తున్నాము అంటే వెయిట్ మనము చెప్పేటప్పుడు ఇంక్లూడింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనము తీసుకుంటాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని కన్సిడర్ చేసుకుని ఇక్కడ భూమి వైపు లాగబడుతున్నటువంటి దానిని కన్సిడర్ చేసుకొని దీని మాస్ అలాగే ఈ గురుత్వాకర్షణ శక్తి ఈ రెండింటిని మనము కలిపి భారము అని చెప్తాం. ఓకే, కాబట్టి ఈ వెయిట్ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఓకేనా? ఎందుకు? గురుత్వాకర్షణ వాల్యూ ధృవాల వద్ద ఒకలా ఉంటుంది, భూమధ్య రేఖ వద్ద ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ వెయిట్ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుంది అని చెప్పొచ్చు. కానీ మాస్ అనేది మారదు. ఓకే, మాస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మాస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, వెయిట్ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. ఓకేనా? మాస్ అనేది ఎక్కడైనా కాన్స్టెంట్, కానీ వెయిట్ వచ్చేసరికి కాన్స్టెంట్ కాదు. ఓకేనా? సో మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీకు వెక్టర్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, అదేవిధంగా ఫండమెంటల్ క్వాంటిటీకి, డెరైవ్డ్ క్వాంటిటీకి, సప్లిమెంటరీ క్వాంటిటీకి తేడా తెలిసిందని అనుకుంటున్నా. ఓకే, సో ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా? సో వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి తెలుసుకోవాల్సింది యూనిట్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. సో ఇప్పటివరకు మనం తెలుసుకున్న దీనికి ఒక క్లారిటీ అనేది ఉంటే నెక్స్ట్ చెప్పుకోబోయే యూనిట్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, సో యూనిట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి చెప్తున్నానండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే యూ షుడ్ బీ క్లియర్ ఆన్ దిస్ పర్టిక్యులర్ సెక్షన్. నెక్స్ట్ మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫండమెంటల్ క్వాంటిటీ లేదా ప్రాథమిక రాశి అంటే ఏంటంటే అది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని నిరూపించుకోవడానికి వేరే దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, డెరైవ్డ్ క్వాంటిటీ అంటే ఫండమెంటల్ క్వాంటిటీని ఉపయోగించుకొని మనము దీన్ని చెప్పగలము. ఓకే, సప్లిమెంటరీ అంటే ఈ రెండింటికి చెందని
మూడవ రాశిని ఏమంటామంటే సప్లిమెంటరీ. ఇది ప్లెయిన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ అని రెండు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అదిశ రాశి, సదిశ రాశి. దీని కేటగిరీ దేన్ని బట్టి డిఫైన్ చేసుకున్నాం మనము? ఇక్కడ కొలతలు మరియు దీని యొక్క యూనిట్స్ని బట్టి ఈ మూడు ఒక్క కేటగిరీకి తీసుకుంటే, ఈ రెండు కూడా దిశా పరిమాణాన్ని బట్టి రెండో కేటగిరీకి తీసుకున్నాం, దీనికి సంబంధించి ఇవి. ఓకే, సో ఒకసారి మీకు కనుక ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒక్కసారి వీడియో పాజ్ చేసి కొంచెం బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ ప్లే చేసి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి, క్లాస్ చూస్తున్నప్పుడు మీరు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్తో పాటు మీ సొంత ఎగ్జాంపుల్స్ ఆలోచించండి. ఓకే, అంటే ఒక క్వాంటిటీ తీసుకోండి, దానికి డైరెక్షన్ ఉందా, మ్యాగ్నిట్యూడ్ ఉందా, దాని యూనిట్ ఏంటి, ఇలా మీరు డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్తో టెస్ట్ చేస్తే మీకు చాలా ఈజీగా ఈ చాప్టర్ అనేది అలవాటు అయిపోతుంది అండ్ మీరు క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు ఫస్ట్. ఓకేనా, చాలా తక్కువ టైంలో క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే యూనిట్ గురించి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది యూనిట్స్ గురించి. ఓకే, యూనిట్ అంటే ఏంటి? ప్రమాణము అని చెప్తాము తెలుగులో. యూనిట్ లేదా ప్రమాణాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నది ఏంటి? ఫోర్స్ అంటే బలం. ఓకే, సో ఈ ఫోర్స్ అనేదాన్ని 10 న్యూటన్లు అని రాశాను. అలాగే మాస్, ద్రవ్యరాశి అనేదాన్ని 10 కేజీలు అని రాశాను. అలాగే సమయం, టైంని అక్కడ 60 సెకండ్స్ అని రాశాను. అబ్జర్వ్ చేశారా? ఫోర్స్ని 10 న్యూటన్లు అని రాశాను, మాస్ని 10 కేజీలు అని రాశాను, సమయాన్ని 60 సెకండ్స్ అని రాశాను. అంటే ఇక్కడ క్వాంటిటీని మెజర్ చేయడానికి, అంటే ద క్వాంటిటీ మే బీ అ ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ ఫండమెంటల్ ఆర్ డిరైవ్డ్. ఓకే, ఫోర్స్ అనే ఒక క్వాంటిటీని కొలవడానికి న్యూటన్ అనే ఒక స్టాండర్డ్ క్వాంటిటీని యూస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఫోర్స్ అనే ఒక భౌతిక రాశి ఉంది. ఓకే, ఫోర్స్ అనేది ఎటువంటి భౌతిక రాశి? మనకి ఫోర్స్ అనేది డిరైవ్డ్ క్వాంటిటీ. ఓకే, ఈ డిరైవ్డ్ క్వాంటిటీ ఎంత ఉందో మనకు తెలియదు, ఫోర్స్ అనేది ఎంత ఉందో తెలియదు. ఓకే, జనరల్గా దాన్ని కొలిచిన తర్వాత డిఫైన్ చేసింది న్యూటన్ అనే ఒక స్టాండర్డ్ యూనిట్ని తీసుకొని, అంటే ఒక పర్టిక్యులర్ ప్రమాణాన్ని తీసుకొని, న్యూటన్ అనేటటువంటి ఈ ఈక్వల్ క్వాంటిటీని తీసుకొని మనము ఫోర్స్ని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది అంటే 10 న్యూటన్లు ఉంది అని చెప్తున్నాం. అంటే ఫోర్స్ ఎంత ఉందో చెప్పడానికి న్యూటన్లు అనేటటువంటి ఒక టర్మ్ మనకు అవసరమైంది. ఓకే, ఫోర్స్ ఈజ్ ఇన్ న్యూటన్స్. ఓకే, ఈ న్యూటన్స్ ఎప్పుడు చెప్తాము? ఎంకే సిస్టంలో న్యూటన్స్, సిజే సిస్టంలో డైన్స్, అది సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో చెప్తాను. ఓకేనా, సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ యూనిట్ అంటే ఏంటంటే ఏదైనా మనకి తెలియని ఒక భౌతిక రాశి యొక్క క్వాంటిటీ, అంటే ఎంత ఉందో దాని పరిమాణం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మాస్ అనేది తీసుకుందాం. ఓకే, మాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత పంచదార, ఏదో ఒక క్వాంటిటీ తీసుకుందాం, మనకి పంచదార ఉంది. ఓకే, ఆ పంచదార అనేది ఎంత ఉంది? ఒక ప్యాకెట్లో కొంత షుగర్ ఉంది. ఆ షుగర్ ఎంత ఉంది అనేది చెప్పాలి అంటే మాస్ చెక్ చేయాలి. ఓకే, ఏం చేస్తాం? మాస్ ఎలా చెక్ చేస్తాము? సో అక్కడ ఉండే కాటాలో పెట్టి దాన్ని తూస్తారు. తూసినప్పుడు ఏమవుతుంది? 1 కేజీ ఉందా, 2 కేజీలు ఉన్నాయా, లేకపోతే 20 కేజీలు ఉందా, ఎంత ఉంది, దాని యొక్క మాస్, ద్రవ్యరాశి ఎంత అనే దాన్ని బట్టి దాని యొక్క క్వాంటిటీ ఎంత అనేది చెప్తాం. అవునా? ఒక 10 కేజీలు షుగరు, అలాగే పోనీ ఒక లీటర్ ఆయిల్, ఓకేనా, కొన్ని లీటర్ల వాటర్. ఓకే, ఇలాగ మనం ఏం చెప్తాము? ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఒక భౌతిక రాశిని చెప్పడానికి యూజ్ చేసే ఒక పదము. ఓకేనా, ఆ పదం కూడా దేని నుంచి వచ్చింది? ప్రాథమికమైనటువంటి భౌతిక రాశుల నుంచి వచ్చింది. ఓకేనా, ఆ పదము ప్రాథమికమైనటువంటి భౌతిక రాశులను వచ్చింది. ఒక స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ నుంచి తీసుకొని ఒక తెలియని ఫిజికల్ క్వాంటిటీని మనం ఎంత ఉంది అనేది చెప్పగలం. ఏ విధంగా చెప్పగలం అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీ
ఎన్ని రెట్లు చేస్తే ఇది వచ్చింది. ఓకే, ఆ విధంగా మనము దీన్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. కాబట్టి స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనేది అవసరం అవుతుంది. ఎందుకు? తెలియని ఒక దాన్ని కొలవడానికి ముఖ్యంగా ఒక స్టాండర్డ్ ఫిజికల్ క్వాంటిటీని తీసుకొని ఇది ఎంత ఉందనేది మనం చెప్తాం. ఓకేనా? కాబట్టి దీనికి సంబంధించి ఒక యూనిట్లు అనేటటువంటి దాన్ని మనం బేస్ చేసుకున్నాం, అంటే ఒక ప్రమాణం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాత్ ఉంది, ఆ క్లాత్ ఎంత ఉందో చెప్పాలి అంటే ఎన్ని మీటర్లు ఉందో చెప్తాం, లేదా చిన్న మొక్క అయితే ఎన్ని సెంటీమీటర్ల క్లాత్ ఉందో చెప్తాం. అయితే మీటర్లో చెప్తాం లేదా సెంటీమీటర్లో చెప్తాం. ఎందుకు? అది లెంత్ కాబట్టి. ఓకే, పొడవు కాబట్టి మీటర్లలో చెప్తాం లేదా సెంటీమీటర్స్లో చెప్తాం. ఓకేనా? అలాగే సమయం ఉంది, సమయాన్ని ఎలా చెప్తాం? సెకండ్స్లో చెప్తాం. అంటే ఇక్కడ సెకండ్స్లో చెప్తున్నామంటే దానికి ప్రమాణం ఏంటి? ప్రామాణికం. ఈ దేన్ని ప్రామాణికం చేసుకుని ఇక్కడ సమయాన్ని కొలుస్తున్నాము. అవుతుందా? ఇక్కడ నేను మీకు డెఫినేషన్ ఎలా రాయాలో చెప్పట్లా. ఓకేనండి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో చెప్తున్నా. ఓకేనా? ఇంగ్లీష్ పరంగా మీకు డెఫినేషన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే, టు మెజర్ ఏ ఫిజికల్ క్వాంటిటీ స్టాండర్డ్ యూనిట్ ఈజ్ రిక్వైర్డ్, ఇలాగ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు ఎస్ఏలు రాయరు కదా, మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ చేస్తారు క్వశ్చన్స్ని. ఓకేనా? మీకు డెఫినేషన్ అంతా అక్కడ మేజర్గా ఏం కావాలి, అసలు ఏంటి సబ్జెక్ట్ అర్థం కావాలి. ఓకేనా? కాబట్టి మీకు ఇక్కడ అసలు ప్రమాణం అని దేన్ని అంటామనేది తెలియాలి. ఓకే, చాలామందికి తెలిసింది ఇక్కడ సెకండ్స్ చెప్తాము, అలాగే కేజీలు చెప్తాము, 60 సెకండ్స్ అని చెప్తాం, లేకపోతే న్యూటన్స్ అని చెప్తాం, లేకపోతే ఇంకా వేరే వేరే మీటర్స్లోను, కిలోగ్రామ్స్లో, సెకండ్స్లో, యాంపియర్స్లో, కెల్విన్స్లో, ఇలా ఒక్కొక్క భౌతిక రాశిని ఒక్కొక్క పదంలో చెప్తాం. ఆ పదానికి సంబంధించింది ఒక ముఖ్యమైన ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఆ పదానికి ఒక బేస్ ఉంది. ఓకే, అదే బేస్ యూనిట్. ఈ బేస్ యూనిట్ యూస్ చేసుకొని ఈ డెరైవ్డ్ యూనిట్ని చెప్తాం అనమాట. ఓకే, కాబట్టి యూనిట్ అంటే ప్రమాణము అనమాట. ప్రామాణికమైనది ఏదో దాన్నే ప్రమాణము అని చెప్తాం. ఒక తెలియని దానిని తెలిసిన దానిని యూస్ చేసి ఎంత ఉందో తెలుసుకునే ప్రక్రియనే మెజర్మెంట్ అంటాం. ఓకేనా? అంటే యూనిట్ అర్థమైంది, మెజర్మెంట్ అర్థమైంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఒక బ్లాక్ చూపిస్తున్నా. ఓకే, ఇది ఎంత ఉందో ఇప్పుడు నాకు తెలియదు, నేను అంచనాగా గీసేసా. ఈ బోర్డు మీద నేను జస్ట్ ఒక బ్లాక్ అనేది ఇలా డ్రా చేశా. ఓకే, ఇప్పుడు ఇలా డ్రా చేస్తే ఇది ఎంత ఉంది మీకు తెలుసా? తెలియదు, గీసి నాకు కూడా తెలియదు. అయితే ఇప్పుడు ఇది ఎంత ఉంది అనేది మనం ఎలా చెప్తాము? ఏదర్ ఒక స్కేల్ తీసుకొని ఇక్కడ మెజర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని లెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ లెంగ్త్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఈ లెంగ్త్ మనము మల్టిప్లై చేస్తే ఏరియా అనేది తెలుస్తుంది. ఓకే, పొడవు ఇంటి వెడల్పు ఏరియా అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఏరియా అనేది ఏంటి? డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఏరియా అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ లెంగ్త్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. జాగ్రత్తగా వినండి, క్లియర్గా చెప్తున్నా. ఏరియా అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. లెంత్ యూస్ చేసుకొని మనం ఏరియాని తీసుకొచ్చాం. ఓకే, సో లెంగ్త్ని ఎన్నిసార్లు చూసాము? 2 సార్లు యూస్ చేసుకొని ఏరియాని తీసుకొచ్చాం. అంటే లెంగ్త్ ఇంటూ లెంగ్త్, అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఓకే, కాబట్టి L². ఓకే, సో L² అనేది డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది, క్యాపిటల్ Lలో రాస్తాం, MLT తీసుకుంటే. ఓకే, మాస్ లెంత్ టైం తీసుకుంటే మాస్ ఉండదు, టైం ఉండదు, కాబట్టి L² అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ఏరియాకి సంబంధించి యూనిట్స్ ఏవైతే రిప్రజెంట్ చేస్తామో, ఓకే, యూనిట్స్ ఏవైతే రిప్రజెంట్ చేస్తామో, అంటే ఈ బేసిక్ లెంత్ని ఎలా చెప్తాము? లెంత్ని ఎలా చెప్తాము? మీటర్స్లో చెప్తాం, లేదా సెంటీమీటర్స్లో చెప్తాం, లేదా మిల్లీమీటర్స్లో చెప్తాం. ఓకే, చిన్న చిన్న ప్రమాణాలు అయితే మీటర్స్లో చెప్తాము, ఇంకా చిన్నదైతే మిల్లీమీటర్స్లో చెప్తాము, ఇంకా చిన్నదైతే పాయింట్స్లో చెప్తాం. ఓకే, 0.0 మిల్లీమీటర్స్, ఓకే, 0.0 మిల్లీమీటర్స్, సో ఇలాగా చెప్తాం. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు సెంటీమీటర్స్ లేదా మీటర్స్, ఇక్కడ
ఈ లెంత్కి ప్రమాణాలు. అలాంటప్పుడు ఈ ఏరియాకి ప్రమాణాలు ఏమవుతుంది? ఈ లెంగ్త్ అనేది ఒకటే కాబట్టి దీనికి ఒక సెంటీమీటరో లేకపోతే ఒక మీటరో చెప్పాం. ఏరియా అనేది L² కదా, కాబట్టి సెంటీమీటర్ స్క్వేరో లేకపోతే మీటర్ స్క్వేరో వస్తుంది. అవునా? అంతే కదా. కాబట్టి మీకు ఇక్కడ ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం. ప్రతిదీ కూడా చాలా ఈజీ. ఫిజిక్స్లో ప్రతిదీ కూడా చాలా ఈజీ. మీరు అర్థం చేసుకొని చదవడం మాత్రమే. చాలా చాలా ఈజీగా మీరు ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే, మీకు ఏరియా గురించి అర్థమైంది ఇప్పుడు. ఓకే, సో ఈ ఏరియాకి సంబంధించి ఏ విధంగా తీసుకున్నాము ఏంటనేది కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మనం వాల్యూమ్ని తీసుకోవచ్చు. ఓకే, సో వాల్యూమ్ని తీసుకుంటే అప్పుడు మధ్యలో మనకి హైట్ అనేది ఒకటి వస్తుంది. వాల్యూమ్ అనేది 3 డైమెన్షనల్. పొడవు, వెడల్పు, అలాగే ఎత్తు కూడా ఉంటుంది. అంటే పొడవు, వెడల్పు, ఎత్తు. సో ఈ 3 ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి వాల్యూమ్కి వచ్చేసరికి 3 డైమెన్షనల్ కాబట్టి L3. కాబట్టి ఈ L3 ఒక ఎల్ని అంటే లెంత్ని, పొడవుని ఎలా చెప్తాం? మీటర్స్లోను సెంటీమీటర్స్లోను చెప్తాం. సో మీటర్స్లోను సెంటీమీటర్స్లోను చెప్తున్నాం కాబట్టి వాల్యూమ్ అంటే ఘన పరిమాణం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? మీటర్ క్యూబు లేదా సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. అర్థమవుతుందా? నేను బేస్ యూనిట్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది కరెక్ట్గా అర్థమైతే మీకు నెక్స్ట్ ఇక్కడ ఉండే డిరైవ్డ్ యూనిట్స్ గురించి అర్థమవుతుంది. ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకొని జాగ్రత్తగా చెప్తున్నాను. మీకు యూనిట్ అంటే ఏంటనేది అర్థమైంది ఫస్ట్. సో ఆ తర్వాత ఈ యూనిట్స్, ఈ బేస్ యూనిట్స్ని ఏ విధంగా మెజర్ చేస్తాయి అనేది చెప్తాను. ఇక్కడి నుంచి మనము డిరైవ్డ్ యూనిట్స్కి వెళ్తాం. సో అసలు బేస్ యూనిట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనము ఫస్ట్ భౌతిక రాసుల్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్కి సంబంధించి ఏవైతే మనము కొలవగలుగుతామంటే ఒక ఫండమెంటల్ క్వాంటిటీని కొలవగలిగేది, రిప్రజెంట్ చేయగలిగేది ఒక ఫండమెంటల్ యూనిట్. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క వయసు ఎంత చెప్పాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఎక్స్ అనే పర్సన్ వయసు 20 years అనుకుందాం. 20 years. ఓకే, సో ఈ 20 years తీసుకుంటే పర్సన్ ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఎక్స్ అనే పర్సన్. ఓకే, 20 years అనేది ఏంటి మనకి ఇక్కడ? ప్రామాణికం. ఓకే, ఈ ఇయర్స్ ఏంటి? మళ్ళీ ఇయర్స్ అనేది మనకి కాలానికి సంబంధించింది. ఓకే, సో అంటే ఇతని వయసుని డిఫైన్ చేయాలంటే కాలంతో పోల్చి చెప్పాలి. ఇతను పుట్టి ఎంత కాలమైంది? కాలాన్ని దేనిలో చెప్తాం? సెకండ్స్లో చెప్తాం. కాబట్టి ఈ సెకండ్స్ బేసిక్ అనమాట, అన్నిటికంటే చిన్నది బేసిక్. సో మనము ఒక పెద్ద క్వాంటిటీని చెప్తూ ఉన్నప్పుడు దానికి సరిపడేటటువంటి ప్రామాణికమైనటువంటి దాన్ని మనము రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. అతి చిన్న లెంత్ చెప్తున్నాం అనుకోండి. ఓకే, ఒక క్లాత్ ఉంది, దాన్ని మీటర్స్లోనూ చెప్పొచ్చు, సెంటీమీటర్స్లోనూ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 meter ఈజ్ ఈక్వల్స్ టు 100 centimeters. ఓకే, 1 meter ఈజ్ ఈక్వల్స్ టు 100 centimeters. కాబట్టి 2 meters ఉంది అంటే 200 centimeters అని కూడా చెప్పొచ్చు కదా. ఓకేనా, 200 centimeters అని కూడా చెప్పొచ్చు. అంటే ఎలా చెప్పినా దాని యొక్క చెప్పే విధానం మారుతుంది తప్ప దాని యొక్క భౌతిక స్వరూపం అనేది మారదు. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ యూనిట్ అనేది చూసుకోండి. మీటర్ పొడవుని గురించి చెప్తాం, కేజీ ద్రవ్యరాశి మాస్ గురించి చెప్తాం, సెకండ్ కాలాన్ని గురించి చెప్తాం, యాంపియర్స్. ఈ యాంపియర్స్ అనేది మనకి కరెంటుకు సంబంధించింది. ఓకే, కరెంట్ని మెజర్ చేసేది. నెక్స్ట్ కెల్విన్ హీట్. ఓకే, నెక్స్ట్ కాంతికి ప్రమాణం క్యాండలా. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థ పరిమాణము మోల్. ఇవి గుర్తుంచుకోండి, పదార్థ పరిమాణము మోల్. సో నీకు ఇక్కడ ఎందుకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే ఫస్ట్ బేసిక్ ఇది అర్థం అవ్వాలి. ఇది అర్థమైతేనే ఇవి అర్థమవుతే నెక్స్ట్ ఇది వస్తుంది. అందువల్ల చెప్తున్నా. ఓకేనా, మీరు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రీవియస్ క్లాసెస్ చూసుకుంటే ఇంత డెప్త్గా నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండను. ఓకే, సో అక్కడ ఉండే టైం తక్కువ, బట్ ఇక్కడ మీరు పే చేస్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే మీ టైము
ఇక్కడ కేటాయించడం వల్ల మీ ఎగ్జామినేషన్స్కి చాలా యూజ్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ మీకు క్లియర్ అర్థమైతే బిట్ ఎక్కువసేపు టైం తీసుకొని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మనకి బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ బాగా నిలబడుతుంది. అందరికీ తెలిసిన లాజిక్ ఇది. కాబట్టి ఏంటంటే మీరు సబ్జెక్టు స్ట్రాంగ్గా నేర్చుకోండి, బిట్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ డిరైవ్డ్ క్వాంటిటీస్కి చూద్దాం. ఓకే, డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే మనకి ఫండమెంటల్ నుంచి డిరైవ్ చేసుకున్నవి. అలాగే యూనిట్స్ కూడా డిరైవ్డ్ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఫండమెంటల్ యూనిట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు డిరైవ్డ్ యూనిట్ ఏ విధంగా వచ్చింది? ఫండమెంటల్ని బేస్ చేసుకొని తీసుకొచ్చిన యూనిటే డిరైవ్డ్ యూనిట్. ఓకే, ప్రాథమికమైనటువంటి యూనిట్లను యూస్ చేసుకొని, అంటే ప్రాథమికమైనటువంటి ప్రమాణాలను యూస్ చేసుకొని మనము రాసుకున్నటువంటి ద్వితీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అంటే సెకండరీ, వాటిని డిరైవ్డ్ యూనిట్స్ అంటారనమాట. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఇక్కడ యూనిట్స్ ఆఫ్ ఏరియా, యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్, డెన్సిటీ, స్పీడ్, అలాగే పవర్, వర్క్, ఫోర్స్, ఎనర్జీ, యాక్సిలరేషన్, మూమెంటం, ఇలాగ డిఫరెంట్ టర్మ్స్ కనబడుతున్నాయి. ఈ ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బేస్ నుంచి డిరైవ్ చేసిన యూనిట్స్ అనమాట. అంటే బేస్ క్వాంటిటీస్ నుంచి డిరైవ్డ్ క్వాంటిటీస్ వచ్చాయి. బేస్ క్వాంటిటీకి ఉండే యూనిట్స్ నుంచి డిరైవ్డ్ క్వాంటిటీస్కి ఉండే యూనిట్స్ వచ్చాయన్నమాట. ఒకదాని నుంచి ఒకదానికి లింకప్ ఎలా ఉందో చూసుకోండి. సో ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ ఏరియా అనేది, ఓకే, ఏరియాకి యూనిట్స్ ఏంటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ, మీటర్ స్క్వేర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అది మనకి డిరైవ్డ్ యూనిట్. నెక్స్ట్ వాల్యూమ్కి సంబంధించింది, మీటర్ క్యూబ్ లేదా సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ సాంద్రత, మాస్ బై వాల్యూమ్. ఓకే, డెన్సిటీ, మాస్ బై వాల్యూమ్. నెక్స్ట్ వడి అంటే దూరము బై కాలము. ఓకే, ఒక వస్తువు ఎంత కాలంలో ఎంత దూరం ప్రయాణించిందనే దాన్ని మనం ఇక్కడ వడి అని తీసుకుంటాం. సో దీన్నే స్పీడ్ అంటారనమాట. స్పీడ్ ఎస్. ఓకే, ఎస్ ఈక్వల్స్ టు దూరము, డిస్టెన్స్ బై కాలము, టైం, ఎస్ ఈక్వల్ టు డి/టి. మనకి ఇక్కడ మళ్ళీ ఇదంతా సబ్జెక్ట్ మీకు ఇంకా క్లియర్గా డెప్త్గా చెప్తే మళ్ళీ కైనమాటిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, బట్ మనకి ఇక్కడ కావాల్సింది యూనిట్స్, మెజర్మెంట్స్ మాత్రమే. సో ఈ లెసన్లో మీకు దాని గురించే ప్రత్యేకంగా చెప్తా. అక్కడ కైనమాటిక్స్ లెసన్ చెప్పుకున్నప్పుడు అక్కడ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి ఏ విధంగా వీటి యొక్క మెజర్మెంట్స్ తీసుకుంటామని. ఓకే, దీని యొక్క యూనిట్స్ ఏంటి? డిస్టెన్స్ వచ్చేసరికి మనం ఏ విధంగా చెప్తాము? డిస్టెన్స్ లెంత్ని మీటర్స్లోను లేదా సెంటీమీటర్స్లోను చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటీమీటర్స్ తీసుకుందాం, సెంటీమీటర్స్. నెక్స్ట్ సెకండ్, కాబట్టి పర్ సెకండ్. ఓకే, సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనము ఈ స్పీడ్ని డిఫైన్ చేసుకోవచ్చు. తక్కువైతే సెంటీమీటర్స్ పర్ సెకండ్ లేదా మీటర్స్ పర్ సెకండ్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సామర్థ్యం అంటే పవర్. ఓకే, ద కెపాసిటీ టు డూ అ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అని చెప్పచ్చు. అంటే ఎంత పని చేయగలమో దాన్ని సామర్థ్యం అంటారు. పని చేయగల పటిమనే సామర్థ్యము లేదా పవర్ అని చెప్పచ్చు. ఓకే, సో దానికి ప్రమాణాలు. అలాగే వర్క్, ఓకే, పని. వర్క్ అనే దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మీద మనము కొంత బలం ప్రయోగించినప్పుడు ఈ వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి స్థానభ్రంశం చెందింది. అంటే మీరు ఇలా ఈ ఆబ్జెక్ట్ని నెట్టారనుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఇది. అంటే ఇక్కడ మనము కొంత బలం ఉపయోగించడం ద్వారా ఇక్కడ కొంత పని జరిగింది. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఇది వచ్చింది. ఓకే, కాబట్టి దీన్ని ఏమంటామంటే పని అని చెప్తాం. ఓకే, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే మనం ఏదైనా ఒక బలం ఉపయోగించడం అంటే లేదా ఒక ఫోర్స్ అనేది ఉపయోగించడం ద్వారా కొంత ఉపయోగం జరిగితే, ఆ ఉపయోగం ఏ విధంగానే ఉండొచ్చు, డిస్ప్లేస్మెంట్ జరిగితే దాన్ని ఏమంటామంటే పని లేదా వర్క్ అని చెప్తాం. నెక్స్ట్ ఎనర్జీ, శక్తి. ఓకేనా?
ఎనర్జీకి కూడా మనము ఇంచుమించు ఇదే విధంగా చెప్తాం. సో దీనికి ప్రమాణాలు వచ్చేసరికి జౌల్స్. ఓకేనా, జౌల్స్ అండి, గుర్తుంచుకోండి. మీకు మళ్ళీ అక్కడ చెప్తాను కైనమాటిక్స్ దగ్గర. ఓకే, సో మీకు ఫోర్స్ ఎందులో చెప్తామో, ఫోర్స్ని న్యూటన్స్లోను లేదా డైన్స్లోను చెప్తాం. ఫోర్స్ ఈజ్ ఇన్ న్యూటన్స్, అలాగే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ మీటర్స్. ఓకే, కాబట్టి ఎఫ్ ఇంటూ డి కాబట్టి న్యూటన్ మీటర్స్ అని చెప్తాం. దీన్నే జౌల్స్ అని రాస్తాం. సో ఇక్కడ ఎనర్జీకి వర్క్కి కూడా జౌల్స్ అని మనం ఒక ప్రామాణికాన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనర్జీకి అలాగే వర్క్కి కూడా జౌల్స్. ఓకే, నెక్స్ట్ త్వరణం. త్వరణం అంటే యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే మనకి వేగంలోని మార్పు రేటుని త్వరణము అని చెప్తారు. వేగంలో ఒక వస్తువు కాలంతో ఎంత వేగంగా ప్రయాణిస్తుంది, ఓకే, దాన్ని ఏమంటాం అంటే త్వరణము అని చెప్తాం. ఓకే, కాలంతో దాని యొక్క వేగంలో వచ్చే మార్పు రేటునే త్వరణం అని చెప్తాం. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. వెలాసిటీ v తీసుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. బై టైం అనమాట, d/t. అండ్ ఇంకొకటి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నాం. కాబట్టి ఈ వెలాసిటీ మళ్ళీ కాలంతో మారుతుంది. ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనికి మనం మీటర్స్లో చెప్తాం, ఇక్కడ సెకండ్స్లో చెప్తాం, ఈ రెండింటికి మళ్ళీ ఇక్కడ మనము సెకండ్స్లో చెప్తాం. ఓకే, కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. ఏ త్వరణం. ఈ టర్మ్ అంతా కలిపి మనకి వేగానికి సంబంధించింది, ఇది కాలానికి సంబంధించింది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి మీటర్స్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ ఒక సెకండ్ ఉంది, అంటే ఇది కూడా కాలానికి సంబంధించింది. సో ఇప్పుడు ఈ ఎస్ని పైకి పంపించేసాం అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ యాక్సిలరేషన్. అర్థమైందా? మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ద్రవ్య వేగం, మూమెంటం. ఓకే, ద్రవ్య వేగం p, మూమెంటం అండి. p ఈక్వల్ టు m ఇంటూ v. ఓకే, మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే మాస్ అంటే ఏంటి, ద్రవ్యరాశి, వెలాసిటీ అంటే వేగం, ఇంటూ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. అర్థమవుతుంది కదా, క్లియర్? ద్రవ్యరాశి వేగాల యొక్క లబ్ధాన్ని ద్రవ్య వేగము అని చెప్తాం. ఓకే, మీకు ఇక్కడ దీని యొక్క డెఫినేషన్తో కలిపి దీని యూనిట్ ఎలా రాయాలనేది నేను నేర్పిస్తున్నా. అర్థమవుతుందా నేను చెప్పేది? క్లాస్ లెంతీ అవుతుందని చూడకండి, ఫస్ట్ చెప్పేది ఎంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనేది ఒకసారి మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి, చాలా సింపుల్. ఓకే, p ద్రవ్య వేగం, ఓకే, మూమెంటం ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే ద్రవ్యరాశి, అలాగే వెలాసిటీని వీతో డిఫైన్ చేస్తాం, మనము ఇండికేట్ చేస్తాం అన్నట్టు, డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ద్రవ్యరాశి మరియు వేగాల యొక్క లబ్ధం ఏదైతే ఉందో దాన్ని ద్రవ్య వేగం అంటాం. ఓకేనా? సో ఇది డెఫినేషన్. దీని పరంగా మనము దీని యొక్క యూనిట్ని ఏ విధంగా రాయొచ్చు అనేది నేను ఇక్కడ చెప్తున్నా. ఓకే, సో momentum p is equals to mass is in kg, velocity v is equals to meters per second. ఓకే, సో కేజీ మీటర్స్ పర్ సెకండ్ అనేది మనకి మూమెంటం అనమాట, అంటే ద్రవ్య వేగానికి కేజీ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఇది యూనిట్ అవుతుంది. ఓకే, మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి మళ్ళీ చెప్తాను.
డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలనేది ఇక్కడ చెప్తే సబ్జెక్ట్ అంతా మీకు క్లమ్జీ అయిపోతుంది. సో ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సో డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలో ఇక్కడ చెప్పట్లేదు, ఇక్కడ మీకు యూనిట్స్ ఎలా రాయాలో నేర్పిస్తున్నా. నెక్స్ట్ ఈ యూనిట్స్ అర్థమైతేనే నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకే, సో ముందు మనం డైమెన్షనల్ ఫార్ములా తెలుసుకుంటాం కదా. సో డైమెన్షనల్ ఫార్ములా అర్థం కావాలంటే యూనిట్ అర్థం కావాలి. యూనిట్ ఎలా రాసని తెలిస్తే డైమెన్షనల్ ఫార్ములా ఈజీగా రాయొచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ ఇది అర్థమైంది కదా. ఈ విధంగా మీరు ప్రతి డిరైవ్డ్ క్వాంటిటీకి ఫండమెంటల్ క్వాంటిటీ నుంచి మనం డిరైవ్ చేసుకుంటాం కదా, అలాగే ప్రతి డిరైవ్డ్ యూనిట్ని ఫండమెంటల్ యూనిట్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే డిరైవ్డ్ యూనిట్ ప్రతిదీ ఓన్లీ ఫండమెంటల్ మీదే ఉండాలని ఉండదు. ఇక్కడ ఉండే దాంట్లో ఒక డిరైవ్డ్ క్వాంటిటీని తీసుకుంటే సో ఈ విధంగా మనకి డిరైవ్డ్ యూనిట్స్ ఉంటాయి. నెక్స్ట్ సప్లిమెంటరీ యూనిట్స్ గురించి మాట్లాడదాం. సో సప్లిమెంటరీ యూనిట్స్లో మనకు ఉండేవి 2 రకాలు. ఒకటి ప్లేన్ యాంగిల్, ఇంకొకటి సాలిడ్ యాంగిల్. ఓకేనా. సో సప్లిమెంటరీ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి ఈ 2 పదాలు వినిపిస్తాయి. సో అసలు ప్లేన్ యాంగిల్ అంటే ఏంటి, సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి, ఇది తెలిస్తేనే కదా మనకి దీనికి సంబంధించి యూనిట్స్ ఏముంటాయి అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా. సో ప్లేన్ యాంగిల్ అంటే చాలా సింపుల్. మీరు ఒక వృత్తాన్ని తీసుకోండి. ఓకే, ఒక వృత్తం కనుక తీసుకున్నట్లయితే ఇంచుమించు అలాగే ఉందనుకోండి కొంచెం. సో ఇది ఇలా 2 పాయింట్స్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే ఈ 2 పాయింట్స్ ఒక ప్లేన్ మీద కలిసే ప్రదేశం దగ్గర ట్రేస్ చేయబడే యాంగిల్ తీటా ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే కోణం. సాధారణంగా కోణము అని చెప్తాం, తీటా లేదా ప్లేన్ యాంగిల్. ఓకే, సో దీన్ని ఏమని చెప్తామండి, సాధారణమైనటువంటి కోణము లేదా ప్లేన్ యాంగిల్ అని చెప్తాం. సో ఒక ప్లేన్ మీద లేదా ఒక వృత్తం మీద, అంటే ఇది 2D రిప్రజెంటేషన్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకేనా, 2D రిప్రజెంటేషన్. ఒక వృత్తం కనుక మనం తీసుకున్నట్లయితే దీనిలో ఏవైనా 2 పాయింట్స్ నుంచి సెంటర్ పాయింట్కి ట్రేస్ చేయబడే యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని తీటాతో రిప్రజెంట్ చేస్తాము. దీన్నే మనము ప్లేన్ యాంగిల్ అని చెప్తాము. ఓకే, ఇది ఒక 2D రిప్రజెంటేషన్. సో దీనికి 2π రేడియన్స్. ఓకే, 2π అంటే ఒక π అంటే 180, 2π అంటే 360 కంప్లీట్గా. ఓకేనా, ఒక π అంటే 180, 2π అంటే 360 డిగ్రీస్ అనమాట, కంప్లీట్ ఒక సర్కిల్ గురించి. సో ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కాబట్టి సాలిడ్ యాంగిల్ చాలా ఈజీ. సాలిడ్ ఈజ్ ఏ 3-dimensional ఫిగర్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్పియర్ని తీసుకోండి. ఒక స్పియర్ తీసుకుందాం. ఇది ఒక 3D ఫిగర్ స్పియర్ అనేది మనం తీసుకుంటే, సో ఇది స్పియర్ యొక్క సెంటర్ అనుకుందాం. సో ఈ స్పియర్లో ఉండేటటువంటి ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఏదైతే ఉందో ఈ ఏరియాలో ఉండే ప్రతి పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి ట్రేస్ అయ్యేటటువంటిది. ఓకేనా, సో మొత్తం ఇదంతా కూడా ఈ సెంటర్ పాయింట్కి ట్రేస్ అయ్యేటటువంటి ఈ మొత్తం అంతా కూడా కలిపి మనము సాలిడ్ యాంగిల్ అని చెప్తాం. అంటే ఇది ఒక సాలిడ్ ఫిగర్, 3-dimensional ఫిగర్ అనమాట. ఓకే, సో ఇక్కడి నుంచి ఈ సెంటర్ పాయింట్కి ట్రేస్ అవుట్ చేయబడేటటువంటి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్, ఈ యాంగిల్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఇక్కడ మనం దీన్ని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. ఒమేగా గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇది తీటాతో రిప్రజెంట్ చేస్తాము ప్లేన్ యాంగిల్ని. సాలిడ్ యాంగిల్ని ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాము. దీనికి రేడియన్స్, దీనికి స్టెరేడియన్స్. ఓకేనండి, స్టెరేడియన్స్ గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రమాణాలు అనేది కంప్లీట్ చేసాం. యూనిట్స్ గురించి
మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో వెనక్కి పెట్టి ప్లే చేసి ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి చూడండి. కంప్లీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీకు ఇక్కడ మీకు ఏదైతే బోర్డు మీద కనిపిస్తుందో ప్రతి దాని గురించి నేను డిరైవ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకొకటి, ఓన్లీ ఈ వీడియో చూడడమే కాదు, ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని తీసుకోండి. మనకి నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్ ఉన్నాయి. సో మీరు 5 to 10 డిరైవ్డ్ క్వాంటిటీస్ తీసుకోండి. 5 to 10 డిరైవ్డ్ క్వాంటిటీస్ తీసుకున్న తర్వాత మీరు వాటికి ఈ యూనిట్స్ ఓన్గా మీరు అసలు డిరైవ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు తెలియని ఏదైనా ఒక డిరైవ్డ్ క్వాంటిటీ ఇచ్చినా, డిరైవ్డ్ యూనిట్ ఇచ్చినా దానికి ఏ విధంగా మీరు బేస్ యూనిట్స్ నుంచి తీసుకురావచ్చు అనేది తెలుస్తుంది. ఎగ్జామినేషన్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ కానిది ఏదైనా ఇచ్చినా కానీ దానికి సంబంధించి బేస్ తెలిస్తే, అంటే ఫార్ములా తెలిస్తే, యూనిట్స్లో ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్, ఎస్ఐ అని 4 రకాల సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటారు వాటిని. ఓకే, ప్రమాణాల్లో ఉండే వివిధ రకాలు సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకేనా, ఎంకేఎస్ పద్ధతి, సిజిఎస్ పద్ధతి, ఎఫ్పిఎస్ పద్ధతి, ఎస్ఐ పద్ధతి. ఓకేనా, ఎటువంటి పద్ధతిలో యూనిట్స్ని ఏ విధంగా చెప్తాం అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. కొన్నింటికి సెకండ్స్ అని, తర్వాత కొన్నింటికి వచ్చేసరికి మనకి గ్రామ్స్, కిలోగ్రామ్స్. ఓకేనా, అలాగే ఫుట్, పౌండ్, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఏ పద్ధతిలో చెప్తున్నాము మనము ఆ టర్మ్స్ని యూజ్ చేసి ఎక్కడ ఎటువంటి దాన్ని మనము చెప్పుకోవచ్చు అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి చెప్తాను. సో ఈ క్లాస్ ఎక్కడైనా అర్థం కాకపోతే సో ఆ పాయింట్ వరకు రివైండ్ చేసుకుని ఒకసారి అక్కడి నుంచి ప్లే చేసుకోండి. అండ్ ఈ క్లాస్కి సంబంధించి మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. మీ ఓన్ ఎగ్జాంపుల్స్తో కొన్ని తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేయండి. దెన్ యూ కెన్ సాల్వ్ ద బిట్స్ ఈజీలీ. ఓకే, మీకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టి ఆలోచించి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలరు. ఓకే, అలాగే మనకి లెసన్ తర్వాత చెప్పుకునే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్.